హాయ్ అండి. దిస్ ఈస్ యువర్ శివ. వెల్కమ్ టు మై ఛానల్. 'బిగ్ బాస్ 9 తెలుగు' 31th డే వీక్ 5 అయితే నడుస్తుందండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఓటింగ్ గురించనమాట. ఓటింగ్ స్టార్ట్ అయ్యేది ఇది సెకండ్ డే. అసలు ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు బాటమ్‌లో ఉన్నారు? అందులో ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయితే జరగబోతుందనమాట. అసలు ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మీరు చేయాల్సింది ఒకటే పని. ఈసారి మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకోటేంటంటే నామినేట్ కాకుండా ఉన్న రాము అండ్ ఇమానియేల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు ఎవరికి ఓటేస్తున్నారు అది కూడా కామెంట్ చేయండనమాట. ఇంకోటేంటంటే ఈసారి ఎలిమినేట్ ఎవరైతే బాగుంటుంది అని అనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా మీరు కామెంట్ చేయండి. ఇంక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడేంటంటే 'బిగ్ బాస్' అయితే 10 మెంబర్స్‌ని నామినేట్ చేపిచ్చాడనమాట. ఎందుకు చేపిచ్చాడంటే ఈసారి వైల్డ్ కార్డ్స్ అయితే వస్తున్నారండి. వైల్డ్ కార్డ్స్ అయితే వస్తున్నారు. 99% వైల్డ్ కార్డ్స్ అయితే వస్తున్నారు. అందుకని డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఈసారి. అది మాత్రం ష్యూర్. ఇంకోటేంటంటే 'బిగ్ బాస్' చేసిన మంచి పనేంటంటే టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అనేది తీసేసాడన్నమాట. ఇక టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు టెనెంట్స్ హౌస్ కూడా క్లోజ్ చేసేసి ఇంక మీరు కలిసి తినండి, కలిసి చేసుకోండి, కలిసి పడుకోండి, ఏమన్నా చేసుకోండి. ఇప్పటి నుంచి అయితే ఇక టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అయితే లేదనేసి చెప్పేసాడు. నిన్న జరిగిన టాస్క్‌లో అయితే అది అనౌన్స్ ఇచ్చేసాడన్నమాట. అదైతే లేదు. అది ఎప్పుడో చేయాల్సిన పని బిగ్ బాస్ ఇప్పుడు చేశాడు. ఇప్పుడు అది లేకపోయినా మనం నార్మల్‌గానే చూస్తున్నట్టు ఉంటదనమాట. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అనేది ఎప్పుడు వాళ్ళు ఫాలో అవ్వలేదు. ఇప్పుడు కూడా ఇంకా బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి అదే ఫ్లోలో ఉంటదనమాట గేమ్ అనేది. ఇంకోటేంటంటే ఈసారి అయితే వైల్డ్ కార్డ్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నారు. ఈ వీక్ ఖచ్చితంగా వస్తారనమాట. అందుకే మనకి డబుల్ ఎలిమినేషన్ కూడా జరుగుతుంది. హ్మ్. ఇంకా మనం ఓటింగ్, ఓటింగ్ రిజల్ట్స్‌కెళ్ళిపోతే ఫస్ట్ ప్లేస్‌లో అయితే తనూజ ఉందండి. ఫస్ట్ ప్లేస్‌లో అయితే తనూజ ఉంది. రప్ప 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 ఎళ్ళిపోతుందన్నమాట ఓటింగు. మామూలుగా పోవట్లేదు తనూజకి. మనం చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ అయితే గేమ్స్ పరంగా తీసుకుంటే తనూజ నిల్. గేమ్స్ అయితే ఏమి ఆడట్లేదు తనుజ. అంటే ఏమి ఆడట్లేదంటే ఏదో ఇస్తుంది. కొంచెం ఇస్తుంది గానీ మరీ అంత చెప్పుకోదగిన పర్ఫార్మెన్స్ అయితే లేదనమాట. ఇంకోటేంటంటే ఇమానుయేల్. ఇప్పుడు ఇమానుయేల్ నామినేషన్‌లో లేడు కాబట్టి ఇమానుయేల్ ఓటింగ్స్ అయితే తనుజకైతే బాగా పడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు బాండింగ్ అనేది చాలా బాగుందనమాట హౌస్‌లో. మనం చూసుకున్నట్లయితే కామెడీ కానీ అది గాని కొంచెం బాగుందనమాట. ఇమానుయేల్ ఫ్యాన్స్ అయితే కొంచెం తనుజకేస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఇంకోటేంటంటే రాము. రాము అయితే తనుజని అక్క, అక్క అని పిలుస్తూ తిరుగుతూ ఉంటారనమాట. వీళ్ళిద్దరి బాండింగ్ కూడా చాలా బాగుందనమాట. రాము ఫ్యాన్స్ అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా తనుజకి ఓటేస్తున్నట్టయితే తెలుస్తుందనమాట ఈ వీక్. అది. ఇంకోటేంటంటే ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్లేస్‌లో ఎవరున్నారంటే కళ్యాణ్ ఉన్నాడండి. కళ్యాణ్ మనం చూసుకున్నట్లయితే టాస్క్‌లో అయితే మామూలుగా లేదు. ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసాడనమాట. అండ్ ఈ వీక్‌లో కొంచెం ఈ అమ్మాయిలు ఏడుస్తున్నప్పుడు పోయి ఓదార్చడాలు అయి కూడా కొంచెం తగ్గాయి. తన ఓన్ గేమ్ ఆడుతున్నాడు. కొంచెం ఓన్ స్టాండ్ తీసుకొని ఉంటున్నాడనమాట. అందువల్ల కళ్యాణ్ అయితే ఈ వీక్ ఓటింగ్ అయితే అతనికి సెకండ్ ప్లేస్‌లో అయితే నడుస్తుందనమాట. మూడొచ్చేసి సుమనమ్మ. సుమనన్న అయితే థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడండి. అవునయితే అంటే తన బెస్ట్ అయితే తనిస్తున్నాడు. హౌస్‌మేట్స్‌తో అందరితో కూడా క్లోజ్‌గా ఉంటున్నాడు. ఇంకోటేంటంటే జనాల నుంచి సింపతి బాగుందనమాట. సుమనన్నకి మనం చూసుకున్నట్లయితే సింపతి అయితే ఎక్కువగా ఉంది. ఓటి వల్ల అయితే పిచ్చ ఓటింగ్ అయితే సుమనన్నకి పడుతుందనమాట. ఇంకోటి ఫోర్త్ ప్లేస్‌లో శ్రీజ ఉందండి. శ్రీజ పోయినసారి అసలు ఓటింగ్‌లో లాస్ట్‌లో పోయింది. ఇప్పుడైతే ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. బికాస్ ఆఫ్ హ్మ్. కరెక్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చింది నీకు. మనం ఎక్కడ చూసుకున్నా, ఒక టాస్కుల్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా గానైతే ఆర్గ్యుమెంట్‌లయితే కరెక్ట్‌గా ఉంటున్నాయన్నమాట శ్రీజయి. అంటే అంతకుముందు ఏం చేసేదంటే తనకి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేది. తన గురించి వచ్చిన అయినా కాకపోయినా పోయేది. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏదంటే అది మాట్లాడేదన్నమాట. ఈసారైతే అలా ఏం లేదు. ఎక్కడైతే మాట్లాడాలో అక్కడ మాట్లాడుతుంది. ఆ టాస్కుల్లో కూడా కొంచెం పర్ఫార్మెన్స్ అయితే శ్రీజది బాగుందన్నమాట. అందుకని ఓటింగ్‌లో ఫోర్త్ ప్లేస్‌లో అయితే శ్రీజ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు ఉన్నారండి. సంజన గారు పోయినసారి అయితే అసలు టాప్‌లో ఉన్నారు. ఇప్పుడైతే అసలు ఫిఫ్త్ ప్లేస్‌కొచ్చేసారు. ఎందుకొచ్చేసారంటే పోయినసారి జరిగిన ఎగ్స్ దొంగతనం వల్ల. ఎగ్స్ దొంగతనం వల్ల ఇంకోటేంటంటే ఓవర్ టాక్ ఎక్కువైపోయింది. ఈ వీక్ మనం చూసుకున్నట్లయితే సంజన గారికి ఓవర్ టాక్ ఎక్కువైపోయింది. అందువల్లేమో తెలీదు గానీ మొత్తానికైతే ఫిఫ్త్ ప్లేస్‌కైతే వచ్చేసారు. కానీ సంజన గారైతే ఈసారి ఎలిమినేట్ అవ్వడానికైతే ఛాన్స్ లేవు. ఖచ్చితంగా సేఫ్ జోన్‌లోనే ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు. భరణి గారు సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నారండి. బన్నీ గారంటే తెలుసు కదా! మన 'బిగ్ బాస్' నాన్నగారు. దిస్ వీక్ గివింగ్ బెస్ట్ టాస్క్స్.
బర్నీ గారు మనం పోయిన వీక్ చూసుకున్న, ఆ పోయిన వీక్ చూసుకున్న టాస్క్‌లు ఏమైనా వచ్చినా గానీ తన ఉంటారు కదా! వాళ్ళని తన పక్కన వాళ్ళని తోసేయడం. మీరు ఆడండి అనుకుంటా సేఫ్ గేమ్ ఆడడం ఇలా అయితే జరిగింది. ఈ వీక్ అయితే అలా అసలు ఏమి జరగలేదు. పర్ఫార్మెన్స్‌లో అయితే బెస్ట్ టాస్క్ ఇచ్చాడు. మనం నిన్నటి ఎపిసోడ్స్ చూసుకున్నా గానీ, ఆ ఇసిక ఉంటది కదా! ఇసిక అంటే వాళ్ళేస్తుంటారు. మనం దాన్ని పట్టుకోవాలన్నమాట గట్టిగా. సెకండ్ వరకైతే పుష్ చేశాడు. కొంచెం భుజాలు నొప్పొచ్చినా కూడా సెకండ్ వరకైతే లాక్కొనొచ్చేసాడు. మంచిగా ఆడాడు టాస్క్. అందువల్ల తనకైతే ఓటింగు బాగా పడుతుంది. ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నాడు. సారీ సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇంక సెవెంత్ ప్లేస్ వచ్చి టీమాన్ పవన్ ఉన్నాడండి. టీమాన్ పవన్ వచ్చేసి తను బెస్ట్ టాస్క్స్ ఇస్తున్నాడన్నమాట. టాస్క్‌లయితే భయంకరంగా ఎఫెక్ట్ పెడుతున్నాడు. బాగా ఇస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ నెగెటివ్ అయిపోతుందంటే పులిహోర పంచాయతీలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీతితో కానీ, ఇంకా తనుజ కొంచెం ఈ పులిహోర పంచాయతీలు బయట ఎక్కువైనాయి. కానీ టాస్క్‌లు మాత్రం బీభత్సంగా ఇస్తున్నాడు పర్ఫార్మెన్స్. అందరితో కలిసిమెలిసి ఉంటున్నాడు. అంతా బాగుంటుంది గానీ, ఈ పులిహోర వాటి వల్ల కొంచెం ఓటింగ్ అయితే తగ్గినట్టయితే నాకనిపిస్తుంది. అయి గాని మనోడు గాని తగ్గించుకున్నట్లయితే పీక్స్‌గా ఉంటుందన్నమాట ఓటింగ్ అనేది. నాకైతే అది అనిపించింది. ఓటింగ్ అయితే ప్రెజెంట్ అయితే సెవెంత్ ప్లేస్‌లో నడుస్తుందన్నమాట మన డీమాన్ పవన్‌కి. నెక్స్ట్ వచ్చేసి రీతు. రీతు వచ్చేసి సెవెంత్ ప్లేస్‌లో ఉందండి. మరి టాస్క్‌లు బానే ఆడుతుంది. అందరితో కలిసి ఉంటుంది. అంతా బానే ఉంది గానీ, మరి ఎందుకు సెవెంత్ ప్లేస్‌లో వచ్చిందో మనకైతే తెలియదు. మొత్తానికైతే సెవెంత్ ప్లేస్‌లో నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దివ్య. దివ్య అయితే నైన్త్ ప్లేస్‌లో ఉంది. దివ్య నైన్త్ ప్లేస్‌లో ఉంది. అసలు ఎందుకుందంటే పోయిన వీక్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. సూపర్‌గా ఆడింది. తన ఓన్ స్టాండర్డ్స్‌తో ఉన్నింది. అంతా బాగుంది. ఇప్పుడు రీసెంట్‌గా ఏం జరుగుతుందంటే అనవసరమైన బాండింగ్ అన్నమాట ఒకటి. బర్నీ గారితో అనవసరమైన బాండింగ్ ఒకటి పెట్టుకొని, ఇంక బర్నీ గారితో ఉంటూ తన ఓన్ స్టాండర్డ్ అనేది పోగొట్టుకున్నదన్నమాట. ఓన్ స్టాండర్డ్ పోగొట్టుకున్నది నాకు తెలిసి దానివల్లే ఏమో ఓటింగ్ అయితే చాలా తక్కువగా పడుతుంది దివ్యకి. ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ దివ్యకి కూడా మోస్ట్‌లీ ఉన్నాయన్నమాట. ఆ! ఎందుకు అసలు బాండింగ్ తన ఓన్ గేమ్ మంచిగా ఆడుకుంటున్నది. తన ఓన్ స్టాండర్డ్స్‌తో ఉన్నది అంతా బాగానే ఉన్నది. అసలు బన్నీ గారితో మళ్ళీ ఎందుకు ఇలా పెట్టుకున్నదో బాండ్. అప్పటి నుంచైతే తనకి ఓటింగ్ అయితే చాలా తగ్గిపోయిందనమాట. అలా ఉంది పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి 10థ్ ప్లేస్‌లో ఫ్లోరా గారున్నారండి. ఫ్లోరా గారైతే లాస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లు కూడా అయితే అసలు గేమ్స్ ఏమి ఆడరు. తను ఎక్కువగా మాట్లాడదు. ఎందుకు మాట్లాడదంటే తనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది. ఎప్పుడు సైలెంట్‌గా ఉంటారు. అది ఇప్పటి నుంచే కాదు ఫస్ట్ వీక్ నుంచి కూడా నడుస్తుంది. కానీ తనైతే నెట్టుకొనొస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకైతే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరున్నారో మనకైతే తెలీదు గానీ నెట్టుకొస్తున్నారు. అప్పటికి బిగ్ బాస్ 2 టైమ్స్ నామినేట్ చేసే విధంగా తనని చేశారు. బిగ్ బాసే చేశాడనమాట. 2 వీక్స్ తనని డైరెక్ట్ నామినేషన్‌గా అలా చేశాడు. అయినా కూడా తన ఫ్యాన్స్ ఎవరున్నారో తెలీదు గానీ మొత్తానికైతే ఓటేసేసి తనని లాక్కొచ్చారు. ఈసారైతే 10థ్ ప్లేస్‌లో అయితే ఫ్లోరా గారున్నారు. అదనమాట. ఓటింగ్ అయితే ఇలా నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఇలా నడుస్తుందనమాట. ఇంక పోను ఎలా పోతుందంటే ఈళ్ళు ఆడే టాస్క్‌లు బట్టి, ఇంకా బిగ్ బాస్ ఏమేమి టాస్క్‌లు ఇస్తారు, దాన్ని బట్టి ఈళ్ళు ఎలా పెర్ఫార్మన్స్ చేస్తారు, దాన్ని బట్టి కూడా ఓటింగ్ కొంచెం అటు ఇటు చేంజ్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే డేంజర్ జోన్‌లో ఉన్నదైతే ముగ్గురండి. రీతు, ఫ్లోరా, దివ్య. వీళ్ళ ముగ్గురైతే ప్రెజెంట్ అయితే చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారు. మీరు వీళ్ళ ముగ్గురిలో ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కొంచెం గట్టిగానే పోతండి ఓట్లు. అదనమాట మ్యాటరు. ఇంకోటేంటంటే నిన్న టాస్క్‌లయితే బిగ్ బాస్ పెట్టేసి కొంచెం ఇద్దరు పెయిర్స్‌గా డివైడ్ అవ్వమన్నాడనమాట. పెయిర్‌గా ఇద్దరు డివైడ్ అయ్యి గేమ్స్ ఆడాలన్నమాట. వీళ్ళేం చేశారు, హౌస్‌లో పెయిర్స్‌గా మనోళ్ళున్నారు కదా! హౌస్‌లో పెయిర్స్‌గా ఇప్పుడు రీతు, పవన్, కళ్యాణ్, తనూజ అంటే వాళ్ళనే ఎంచుకున్నారనమాట. పెయిర్స్ కూడా అలాగే ఎంచుకున్నారు. ఇప్పుడు అలా ఎంచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు శ్రీజకైతే తక్కువ ఓటింగ్ పడిందండి. తక్కువ ఓటింగ్ పడింది. శ్రీజ పొరపాటున ఇలా కళ్యాణ్ నుంచి భరణి గారిని ఎంచుకొని వీళ్ళిద్దరు కలిసి ఆడారనుకోండి. ఇప్పుడు భరణి గారు ఎలాగో మంచి ఓటింగ్ వస్తది అని వాళ్ళ ఫ్యాన్స్‌కి కొంచెం నమ్మకం ఉంటదనమాట. నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం శ్రీజకు ఓట్లేస్తారు. వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు కాబట్టి ఈ వీక్. అందువల్ల కొంచెం శ్రీజ కొంచెం సేఫ్ అయ్యే ఛాన్సులు బాగుంటాయన్నమాట. ఇంకోటేంటి ఇప్పుడు దివ్య ఉంది. ది ది ఫ్లోరా గారున్నారు. ఫ్లోరా గారు చాలా డౌన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఫ్లోరా గారు తనూజనైతేమి, కళ్యాణ్‌నైతేమి తీసుకొని ఆడుంటే ఇప్పుడు ఇంగ తనూజకి, ఇప్పుడు కళ్యాణ్‌కి ఎలాగో ఓట్లు కొంచెం ఏస్తారు కాబట్టి కొంచెం వీళ్ళ ఫ్యాన్స్ ఎలాగో సేవ్ అవుతారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం తనని కూడా కొంచెం పుష్ చేసేవాళ్ళనమాట. ఎవరినైతే తీసుకున్నామో వీళ్ళని కొంచెం పుష్ చేసేవాళ్ళు. కొంచెం తను కూడా అయ్యేదనమాట. అలా ప్లాన్ చేసేసి బిగ్ బాస్ అయితే ఇలా పేర్స్‌గా డివైడ్ అవ్వమని చెప్పాడనమాట లాస్ట్‌లో. వీళ్ళేం చేశారు తెలివిగా హౌస్‌లో మనం ఎవరెవరైతే క్లోజ్‌గా ఉంటున్నారో వాళ్ళ పేర్స్ వాళ్ళనైతే ఎంచుకున్నారనమాట. అలాగే ఆడుతున్నారు. అలాగే జరుగుతుంది ప్రస్తుతానికైతే ఆట. ఈసారి మోస్ట్‌లీ అయితే నాకు తెలిసి ఎలిమినేట్ అయ్యేది ఫ్లోరా గారైతే ఖచ్చితంగా ఉంటారండి.
ఫ్లోరా గారు అయితే ఖచ్చితంగా ఒక 90% అయితే అవుతారనిపిస్తుంది వీకు. అంటే అందరితో పోల్చుకుంటే తనకేమో అంటే ఇంక పెరగడానికి కూడా ఉండదనమాట తనకి. ఎందుకంటే తను చాలా సార్లు చెప్పింది. నేనింక మార్చుకోవడానికి నాగార్జున గారితో కూడా చెప్పింది. నేనింక మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇంక మాట్లాడడానికి ట్రై చేస్తాను. అందరితో క్లోజ్‌గా ఉంటానని కూడా చెప్పింది గానీ, అదైతే మనం చూస్తానే ఉన్నాం. చెప్తుంది. మళ్ళీ నార్మల్‌గానే ఉంటుందనమాట. ఈసారి అయితే ఫ్యాన్స్ కూడా కొంచెం తనకి ఓటింగ్ తక్కువేస్తున్నట్టయితే అనిపిస్తుంది. నాకెందుకో ఫ్లోరా గారైతే ఈసారి ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. 90% ఉన్నాయి. ఇంక నెక్స్ట్ వచ్చేసి దివ్య రీతు ఏమో గానీ లాస్ట్‌కొచ్చేసరికి నాకు శ్రీజ అయితే వస్తుందనిపిస్తుంది. మనకి లాస్ట్ ఓటింగ్‌కొచ్చేసరికి శ్రీజ అయితే డౌన్ వస్తుందని నాకనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనకి దివ్య, రీతు అనేవాళ్ళు డౌన్‌లో ఉన్నారు కానీ, మనకి లాస్ట్‌కొచ్చేసరికి శ్రీజ గారైతే ఖచ్చితంగా వస్తారనుకున్నాను. ఎందుకంటే రీతు, దివ్య శ్రీజతో పోల్చుకుంటే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారనమాట. చాలా బెస్ట్. అంటే ఇప్పుడు వాళ్ళు బాండింగ్స్ పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా, పులిహోర పంచాయతీలు ఉన్నా గానీ, ఈ టాస్కుల విషయంలోకి ఇంకా కొంచెం మాట్లాడే విషయంలో అందరితో కలవడంలో పోల్చుకుంటే శ్రీజ కంటే ఈళ్ళు చాలా బెటర్. చాలా ఒక 100% బెటర్ అనమాట. ఇంగా అనిపిస్తుంది. సెకండ్ డే కాబట్టి ఇలా జరుగుతుంది ఓటింగు. నాకు లాస్ట్‌కొచ్చేసరికి శ్రీజ గారు డౌన్ వస్తారని నాకనిపిస్తుందండి. నాకనిపిస్తుంది. ఇంకా ఈళ్ళు దివ్య, రీతు అయితే టాప్ ఎళ్తారని నాకనిపిస్తుంది. లాస్ట్‌కొచ్చేసరికి ఫ్లోరా గారు, శ్రీజ గారనైతే నేననుకుంటున్నాను. జస్ట్ అనుకుంటున్నాను అంతే. నా ఇంక మీరెవరనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండనమాట. అదండి ఓటింగ్ అయితే ఇలా నడుస్తుంది. ప్రస్తుతానికైతే డే 2కొచ్చేసరికి ఓటింగ్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇంక మ్యాటర్ ఏంటంటే నేను చెప్పేది నచ్చినా, నా వీడియోస్ ఎక్కువ కావాలనుకున్నా దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.